ప్రైజ్‌లా శ్రమలు, శ్రమలు, శ్రమ అని ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు విచారణగా ఉన్నావు? నువ్వు దేవునితో నడుస్తున్న సంగతి నువ్వు తెలుసు కదా! దేవునితో నడుస్తున్నటువంటి విధానంలో నువ్వు ఉన్నావని తెలుసుకోవడం లేదా? మొదటి రాసిన పేతురు పత్రిక 2వ అధ్యాయము 20 వచనములో తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమీ ఘనమో, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఎందుకు మీరు పిలువబడితిరి? చూసారా పేతురు ఏ రకంగా అంటున్నాడు? శ్రమలు మనకు వస్తున్నాయి. అవును, నువ్వు తప్పు చేస్తలేవు. నువ్వు ఎవరి కోసం నిలబడుతున్నావు? శ్రమలు దేవుని కొరకు. దేవుడే అన్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 11-12 వచనంలో, నా నిమిత్తమై మీకు హింసించినప్పుడు, చెడ్డమాటలు పలికినప్పుడు మీరు సంతోషించి గంతులు వేయండి, ఆనందించండి అని నేను చెప్పాడు అక్కడ. అదే ఫిలిప్పీయులకు 4వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి, మరలా చెబుతున్నా ఆనందించండి. నువ్వు ఎవరితో ఉన్నావు తెలుసా? దేవునితో ఉన్నావు. దేవునితో నడుస్తున్నావు. అందుకు నువ్వు శ్రమలు సహించాలి, దాని మీద విజయం పొందాలి. దాన్ని చూసి భయపడొద్దండి. నిజమైన విశ్వాసి, నిజమైన వాడు ఇంకా శ్రమలు రావాలని కోరుకుంటాడు, కానీ శ్రమలు వద్దు అని అన్నవాడు సైనికుడు ఎప్పుడు పోరాటానికి సిద్ధంగా ఉంటాడు. అలాగే నువ్వు కూడా అన్నిటిపైన పోరాటానికి సిద్ధంగా ఉండాలి. యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం, భూమి మీద నరుల కాలం యుద్ధకాలం కాదా, వారి దినములు కూలి వంటివి కావా. ఎప్పుడు యుద్ధం చేసేవారిగా నువ్వు నేను ఉండాలి తప్ప భయం దేవుని యొక్క చరిత్రలో లేదు. భయపడడం అంటే ఈ లోకాన్ని చూసి కాదు, మనుషులను చూసి కాదు, ఆయుధాలు చూసి కాదు, ధనం చూసి కాదు, అంతకంటే ఐశ్వర్యం చూసి కాదు భయపడాల్సింది. మనం ఎవరి కొరకు భయపడాలి తెలుసా? దేవుని కోసమే. దేవుని కొరకే మనం భయపడాలి. మనని బలమిచ్చువాడు, సృజించిన వానికే మనం భయపడాలి తప్ప దేనికి మనం భయపడకూడదండి. ప్రైజ్ ది లార్డ్.